చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కూడా పోటీ చేస్తా ఉన్నారా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ రోజు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు డివిజన్ ఇన్ఛార్జిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది 8వ డివిజన్కు. ఆ రోజు మేము డివిజన్ ఇన్ఛార్జిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన డివిజన్ 8వ డివిజన్ అనేది అస్తవ్యస్తంగా ఉండే. అప్పుడు బీజేపీ నాయకులు గెలిచిన తర్వాత కొందరు టీఆర్ఎస్లో పోయి కూడా మనం ఫండ్ తీసుకురాలేకపోయారు. అప్పుడు బీజేపీ నాయకులు గెలిచి కూడా ఒక రూపాయి కూడా తీసుకురాక డివిజన్ అన్ని డెవలప్ అనేది గత 20 సంవత్సరాల నుంచి వ్యతిరేక ఓటు పడడం వల్ల మా డివిజన్ అనేది వెనుకబడ్డది. ప్రజలు ఆలోచించాలా. ఈసారి గవర్నమెంట్ తరపు నుంచి మేము డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ కింద మేము ప్రతి ఒక్క గ్రూప్ తయారు చేసి ఒక 1000 మందితో గ్రూప్ తయారు చేసి ప్రతి సమస్య ఉంటే చెప్పండి అని చెప్పేసి మేము ప్రజల వద్దకే పోయి ప్రతి సమస్య విని రోడ్లు అంటే రోడ్లు, మోరీ అంటే మోరీ మేము ప్రతిదీ తీసుకొని లెటర్ ప్యాడ్లు తీసుకొని నూడా నుంచి శాంక్షన్ చేపించి మేము రోడ్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీసీ రోడ్లు మేము సాయిరామ్ నగర్ కానీ, మా లలితానగర్ కానీ, అయోధ్య నగర్ కానీ, మిగతా చోట్ల ఇప్పుడు పిఎఫ్ ఆఫీస్ లైన్ మన డిపాజిట్ డిపో నుంచి పిఎఫ్ ఆఫీస్ దాకా ఒక డ్రైనేజ్, రాజధాని చౌరస్తా నుంచి పిఎఫ్ ఆఫీస్ దాకా ఒక డ్రైనేజ్, మన పెట్రోల్ పంప్ సాయినార్ 1 నుంచి పెట్రోల్ పంప్ దాకా సాయినార్ 3 వరకు ఒక డ్రైనేజ్ అని చేయడం జరిగింది. 5 ఫీట్ల డ్రైనేజ్. ప్రతి మంచి అంటే కట్ట కింద ఉండడం వల్ల నీరు అనేది డివిజన్లకు రాకుండా పెద్ద మోరీలు కట్టడం జరుగుతుంది. ఇది డివిజన్లో ఇది కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అని సంక్షేమ పథకాలు ప్రజల్లో చొచ్చుకపోవడం వల్ల మేము డివిజన్ నుంచిగా తీసుకుని పోవడం వల్ల ఇప్పుడు మేము ప్రతిదీ సమస్య మీద పోరాడుతున్నాము. ఎట్లా అంటే మేము ప్రతి వాళ్ళ దగ్గరికి పోయి మేము లెటర్ ప్యాడ్ తీసుకొని మేము ప్రతిదీ సమస్య మీద జవాన్లకు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, ఏలకు మేము కన్సల్టింగ్ అయ్యి ప్రతిదీ అటాచ్మెంట్ చేసుకొని మేము కమ్యూనికేషన్ చేసుకొని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది డివిజన్లో. ఇప్పుడు ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకోబోతున్నాము. 8వ డివిజన్ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం ఈసారి. ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టి. గత ప్రభుత్వంలో బీజేపీని గెలిపించుకొని నష్టపోయినారు ప్రజలు, ఎంతో నష్టపోయారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మా డివిజన్లో వ్యతిరేక ఓటు పడుతుంది. ఈసారి అయినా మనం మెజారిటీ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అధికార పార్టీకి ఓటేసుకొని మీరు గెలిపించుకోవాలని కోరుచున్నాను. మేము ఒకటే ఎజెండా, మన డివిజన్ 8వ డివిజన్ అభివృద్ధి, మన అభివృద్ధి, మన డివిజన్ ఒకటే ఎజెండా తోటి మేము పోతున్నాం. మరి ఇప్పుడు ఇందూరు పేరు మార్చాలి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మన మేయర్ మన ఇందూరు అని చెప్పేసి ఒక స్లోగన్ ఇస్తా ఉన్నారు. మరి ఇందూరు పేరు మారిస్తే ఎట్లుంటది అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వాళ్ళు చేసేటి కేంద్ర గవర్నమెంట్ నుంచి మన గల్లీ లీడర్ దాకా పేర్లు మార్చడం ఉన్నది. నరేంద్ర మోడీ ఒక 200 పేర్లు మార్చిండు. ఇక్కడ అరవింద్ గారు పేర్లు మార్చుకుంటుండు. పేర్లు మార్చిన మాత్రం అభివృద్ధి జరగదు. ఎందుకంటే నిధులు తీసుకొచ్చేది మా స్టేట్ గవర్నమెంట్, ఇచ్చేది మా స్టేట్ గవర్నమెంట్. ఈరోజు మొన్న శంకుస్థాపన కార్యక్రమం నేను వినాయక నగర్లో జరిగింది. పబ్లిక్ వెళ్తుంది. ఎవరు మహేష్ కుమార్ గారు, మన పిసిసి అధ్యక్షులు షబ్బీర్ అలీ సార్ గారు, నూడా చైర్మన్ గారు వీళ్ళు వచ్చి శంకుస్థాపన చేసారు. వివేక్ వెంకట స్వామి ఇట్లా ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గారు నేను తీసుకొచ్చిన అని చెప్పేసి ప్రతి గల్లీకి తిరుక్కుంటా కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. మా నూడా చైర్మన్ కేశవరణ గారు ఖండించిండ్రు దాన్ని. ఈరోజు మాకు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు పబ్లిక్ పోతే పబ్లిక్ అన్ని గమనిస్తున్నారు. ఈరోజు పబ్లిక్ సరైన బుద్ధి చెప్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు అభివృద్ధికే ఓటు, కాంగ్రెస్ గవర్నమెంట్కే ఓటు. ఒకటే మా కాంగ్రెస్ ఎజెండా, అభివృద్ధి, మన డివిజన్ మన అభివృద్ధి. ఈ వట్టి గాలి మాటలు మాట్లాడడం వల్ల అభివృద్ధి జరగదు. దయచేసి గమనించగలరు పబ్లిక్.